ఏంటంటే చిలకడదుంప అనమాట. ఇది కూడా కడిగేసి పెట్టా రెండు. ఈ దగ్గర దగ్గర అరకిలో ఉంటాయి. వీటిని కట్ చేసి ఫ్రెండ్స్ ఇదేంటంటే చిలకడదుంపలు అరకిలోకి ఉంటాయి అనమాట. ఈ రెండు కట్ చేసా. ఇదేమో 100 గ్రాముల బెల్లం, ఇది ఇలాచి పౌడర్, ఇది మైదా పిండి పావు కలిసి. ఫ్రెండ్స్ ఇది ఈ గ్లాస్తో వాటర్ పోస్తున్నాను. పోసి ఈ చిలకడదుంప ఇందుట్లో పెట్టి వేసాను. ఫ్రెండ్స్ ఉడుకుతున్నాయి అన్నమాట. అయిపోవచ్చున్నాయి. నెయ్యి కరగబెట్టా ఫ్రెండ్స్, పోస్తున్నా. ముందు పోసా కదా, మళ్ళీ ఇలా కలుపుకోవాలన్నమాట. సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మొత్తం చేసుకుని నేను మధ్యాహ్నం చేస్తాను. ఇప్పుడు పొద్దున 9:30 అవుతుంది టైం. ఈవినింగ్ చేస్తాను అనమాట. ఇది చూడండి, ఇందులో పిండి చాలా పోతే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కానీ 1:30 కానీ బియ్య పిండి వేసుకున్న పలసదనం అనేది పోతే మనం ఇష్టం అనమాట. అది చూడండి. నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టేసా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది తోలు తీసేసారనమాట. ఈ పిండి చూసారా, మైదా పిండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం తడిగా ఉంటుంది కదా, చూడండి. ఇదేమో బెల్లం 100 గ్రాములు అనమాట, చితక్కొట్టి పెట్టాను. ఇదేమో చిలకడదుంప అనమాట. దీంట్లో కొంచెం వేసి కలుపుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనం. లేదంటే నేను చేత్తోనే ఇట్లా మ్యాష్ చేస్తున్నాను. మిగతాది ఏంటంటే పొయ్యి మీద పెట్టేసి ఫ్రెండ్స్, ఇది ఇట్లానే చాలా బాగా టేస్ట్ ఉందన్నమాట. ఇది వేయిపోయినా పర్వాలేదు కానీ వేస్తాను, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. ఇది ఒట్టి ముక్కలు కలిపి అంటే స్వీట్ పొటాటో కాబట్టి స్వీట్గానే ఉంటుంది అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం నెయ్యి వేస్తుంది. ఇది ఏంటంటే చాలా స్వీట్ ఉందన్నమాట. ఇది వేయిపోయినా పర్వాలేదు, కొంచెమే వేస్తాను అనమాట. అంత అంటే తినేవాళ్ళకి వేసుకోవచ్చు ఎంతైనా. అంటే ఇది దుంప నేను ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు చూసాను అనమాట. టేస్ట్ చూస్తే చాలా తీగా ఉందన్నమాట దుంప. ఇది కలిపి ఇంకా తీపిదనం వచ్చిందనమాట. ఫ్రెండ్స్ నేను 1 స్పూన్ వేస్తాను అనమాట నెయ్యి. ఫ్రెండ్స్ ఇది కొంచెం వేస్తున్నా ఫ్రెండ్స్, నేను ఎక్కువ వేయట్లేదు. దాంతోపాటు ఇది కూడా వేసేస్తున్నాను అనమాట. చేతితోనే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇదంతా కరిగిన తర్వాత నేను లడ్డూల్లా చేసుకుని అందులో పెట్టి ఇచ్చేసుకుంటాను. ముందు ఆవిరి మీద ఉడకబెట్టేసా కదా చిలకడదుంప నేను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వాటర్ పోస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెం అన్నమాట. 2 డ్రాప్స్ అనమాట. ఎందుకంటే ఇదంతా కరగాలి కదా. చూపిస్తాం అయితే 100 గ్రాములు అంటే
దుంప స్వీట్ తక్కువ ఉంటుంది అనుకున్నా, కానీ చాలా స్వీట్ ఉండటం వల్ల ఏంటంటే నేను 50 గ్రాములు ఇంకా తక్కువ వేసాను అనమాట. చూపించడం అయితే చూపించాను మీకు నేను. దీన్ని ఇలా కలుపుతుంది ఇప్పుడే. ఇది బెల్లం అనేది కరిగిపోవాలి కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ బెల్లం ముక్కలు కరగడానికి నేను ఇట్లా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది ఇట్లా బెల్లం అనేది కరగాలి కదా, ముక్కలు కదా వేస్తున్నాను. నేను ఇలాచీ పౌడర్ దీని నిండా కొట్టుకుని పెట్టుకుంటాను అనమాట. అయిపోవచ్చింది, కొట్టాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇందులో వేస్తున్నాను అనమాట. వేసి కదుపుకోవాలి కదా. చుట్టాలి కదా ఫ్రెండ్స్. అప్పుడు మొత్తం అంతా కంప్లీట్గా చుడతారు ఆరిపోయిన తర్వాత. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎక్కువ బెల్లం వేయలేదు కాబట్టి ఫ్రెండ్స్, చిలకడదుంప కలర్ ఎలా ఉంటుంది ఉడికితే అలాగే ఉందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంట్లో టేస్ట్ చూసాము మేము, అంటే అందరం చూసింది పెట్టాం కదా మేము ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆరిపోయిన తర్వాత ఉండలా చుట్టేసి అప్పుడు బొబ్బట్టు అనేది చేస్తాను అనమాట. ఇది ఒక రకం. నేను చాలా బొబ్బట్లు చేస్తాను ఫ్రెండ్స్. నేను అసలు మెయిన్ ఉంది మా ఆంధ్ర స్పెషల్లో బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. అసలు యాక్చువల్ చెప్పాలంటే, కానీ ఏంటంటే ఫ్రెండ్స్, నేను పచ్చెనపప్పుతో చేసి పెడతాను. పచ్చెనపప్పును బెల్లంతో చేస్తారు అసలు. నేనేంటంటే చాలా రకాలు చేశాను. పచ్చెనపప్పుతో అయితే చేయలేదు, అది ఎప్పుడో చేసి పెడతా. అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలా చుట్టాను అనమాట ఫ్రెండ్స్. నేను మొత్తం అంతా కూడా ఈ చుడకూడదు. ఇది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఈ ముద్దలా చేసి ఇందుట్లో పెట్టి చేస్తారనమాట బొబ్బట్టు అనేది. చిలకడదుంప పొటాటో బొబ్బట్టు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం 12 చుట్టూ అనమాట ఉండలు. ఇప్పుడు రెడీ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4 చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, ఇది ఇలా చేయాలన్నమాట. లేదు అనుకుంటే మనం దీంతో కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ మొత్తం 12 రావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ ఉండలు చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, నాకు ఎక్కువ నెయ్యి పడదని చెప్పేసి ఇది వాటర్తో చేస్తున్నాను అనమాట. ఇలా చేసి దీన్ని ఈ విధంగా ముందుట్లో పెట్టాను కదా, ఇది ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే కొంతమంది నూనెతో చేస్తారు, కొంతమంది ఏమో నెయ్యితో చేస్తారు. నేను ముందంతా కూడా నెయ్యితోనే కదా చూపించింది. అంటే దీంట్లో నెయ్యి వేయకూడదన్న ఉద్దేశంతోనే తక్కువ వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా సరి చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది ఇట్లా చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, అంటే బాగా పలచన అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఇట్లా కవర్ అయిపోద్ది అనమాట. ఇట్లా పిండి ఎక్స్ట్రా తుక్కుంటే కాల్చేటప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది వెనక, ఇది ఎదర అనమాట.
అదే మళ్ళీ సరి చేసి వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఒత్తుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అది వెనక్కి తిప్పాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఇందుట్లో పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇట్లా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట. పల్చగా కూడా చేసుకోవచ్చు, మందంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మళ్ళీ తిరిగేసుకుని ఇట్లా ఇది ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిపోవచ్చినాయి చూడండి. ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా వెనక ముందు ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఇది అనిపించింది. ఇది ఇలా వేసాను కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు తీసి ఇట్లా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా వేసాను కదా. ఇది ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇది నేను ఇట్లా చుట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కడుగుద్ది కదా ఫ్రెండ్స్. ముందు నేను ఎక్కువ వేసి తక్కువ వేసాను ఏంటంటే చుట్టూ ఉంటుంది కదా, అది ఇలా ఉంటే వచ్చేస్తుంది కదా. అందువల్ల ఏంటంటే తక్కువ వేసా చెంచాలు. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను తక్కువ తింటా, ఇంట్లో వాళ్ళు బాగానే తింటారు. మరి చేస్తున్నా చూడండి. అంటే ముందు వేసింది చుట్టూ ఉంటుంది కదా, దీన్ని అటు ఇటు కదుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం అలా వస్తుంది కదా, అందుకని తక్కువ వేస్తున్నాను. దీన్ని ఈ విధంగా గట్టిగా
దగ్గర అంటే లోపల నుంచి వస్తుంది. నేను కొంచెం నెయ్యి వేస్తున్నా పరిస్థితి. ఇది సైడ్లో ఉంటుంది కదా,